ఇడ్లీ వడల్లోకి ఇన్స్టెంట్ ఇంకా టేస్టీగా ఉండే సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో 3/4 కప్పు కందిపప్పు, అలాగే 3/4 కప్పు పెసరపప్పు, అలాగే 1/2 కప్పు పచ్చి శనగపప్పు అయితే తీసుకుందాము. ఇలా తీసుకున్నది తర్వాత చూపించిన విధంగా ఇలా 2 సార్లు ట్యాప్ కింద ఫోర్స్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత కప్పున్నర నీళ్లు పోసుకోవాలి. కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. అలాగే మనం కరివేపాకు కూడా వేసుకుందాము. చూపించిన విధంగా 2 ఉల్లిపాయలు ఇలా బద్దల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి ఇట్లా స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 5 నుంచి 6 సొరకాయ ముక్కలు అయితే వేసుకుందాము. వేసుకున్న తర్వాత ఒక్క ములక్కాయ ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఒక క్యారెట్ ఇట్లా కట్ చేసి వేసుకున్నాను. ఇంకా 2 టమాటోస్. తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే ఒక ఆలుగడ్డ ఇట్లా పీసెస్ లాగా వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇదే మన సీక్రెట్ టిప్. దీనివల్ల సాంబార్ అనేది థిక్గా కన్సిస్టెంట్గా వస్తుందన్నమాట. దీని తర్వాత 1/2 స్పూన్ పసుపు, ఇంకా రుచికి సరిపడా కల్లుప్పు అయితే వేసుకుందాము. వేసుకున్న తర్వాత కుక్కర్ మూతను అయితే ఇలా క్లోజ్ చేసుకొని హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేదాకా మనం అయితే ఉడికిద్దాం. చూసారు కదా, మనకైతే విజిల్స్ అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట. సో నేనైతే విజిల్స్ వచ్చేసిన తర్వాత 2 నిమిషాలు రెస్ట్లో పెట్టి కుక్కర్ మూత అయితే ప్రెషర్ ఏం లేకుండా చూసి తీస్తున్నాను. చూసారు కదా ఎలా ఉడికిపోయిందో. నేనైతే ఒక గిన్నె తీసుకొని ఈ కూరగాయ ముక్కలు ఏదైతే ఉన్నాయో ఆలుగడ్డ, టమాటా, ములక్కాయ, క్యారెట్ ఇవన్నీ ఒక గిన్నెలో అయితే వేసుకుంటున్నాను. చూసారు కదండి. ఇలా వేసుకున్న తర్వాత రుచికి సరిపడిన కల్లుప్పు అయితే వేసుకొని పప్పు గుత్తి తీసుకొని ఆ పప్పు అనేది మంచిగా అయ్యేటట్టు మ్యాష్ అయితే చేసుకుంటున్నాను. ఇలా మీకు తగినంతసేపు మ్యాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. కొద్దిగా చింతపండు ప్యూరీ అయితే పోసుకుందాము. నేనైతే పోసేసుకున్నాను. ఇగో చూపించిన విధంగా అంత చింతపండు తీసుకుంటే సరిపోతుంది. తర్వాత నేను సరిపడా నీళ్ళు అయితే వేసుకుంటున్నాను. వేసుకొని ఇలా పప్పు గుత్తితో అయితే తిప్పేసుకుంటున్నాను. తిప్పేసుకున్న తర్వాత మనం ఏదైతే పక్కన తీసి పెట్టుకున్న కూరగాయల ముక్కలు ఉన్నాయో అదైతే సాంబార్లో అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని సాంబార్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను. అది సాంబార్ పౌడర్ ఆ గిన్నెలో అయితే వేసుకొని దానికి సరిపడా నీళ్ళు అయితే వేసుకొని ఉండలు లేకుండా ఇలా ప్యూరీ లాగా చేసుకుంటున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే మనం డైరెక్ట్ సాంబార్ పొడి వేయడం వల్ల ఉండలు తయారవుతాయి. ఇలా నీళ్ళల్లో కరిగించుకొని వేసుకుంటే మనకి మిశ్రమం అనేది నీట్గా అవుతుంది. దీంట్లో ఒక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఒక తురిమిన బెల్లం అయితే వేసుకుంటున్నాను. ఇదేంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బెల్లం వేసుకుంటే సాంబార్లో. చూసారు కదా, ఇవన్నీ వేసుకున్న తర్వాత నేనైతే గెరిటతో అయితే తిప్పేసుకుంటున్నాను. తిప్పేసుకున్న తర్వాత టేస్ట్ కోసం ఇలా చేయి మీద అయితే వేసుకొని రుచి అయితే చూస్తున్నాను. ఏమైనా ఉప్పు అలా తగ్గితే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక పొంగు వచ్చేదాకా ఇలా అయితే మనం ఉడికించుకుందాం. 4 నుంచి 5 నిమిషాల వరకు ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇంకో గిన్నె పెట్టుకొని దాంట్లో 3 నుంచి 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా జీరా అయితే వేసుకుందాం. వేసుకున్న తర్వాత పచ్చి శనగపప్పు అయితే వేసుకుందాం. వేసుకున్న తర్వాత 2 ఎండుమిరపకాయలు వేసుకుందాం. వేసుకొని అలాగే కొద్దిగా ఇంగువ అయితే వేసుకుందాము. ఇలా వేసేసుకున్న తర్వాత 5 సెకండ్ల పాటు ఇట్లా అయితే వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా వేయించుకున్న తర్వాత ఒక 2 రెబ్బలు కరివేపాకు తీసేసుకొని దీంట్లో అయితే మనం వేసుకుందాం. వేసేసుకొని ఒక 2 సెకండ్ల పాటు ఇట్లా ఫ్రై అయితే చేసేద్దాం. చేసిన తర్వాత ఏదైతే మనం ఉడికించి పెట్టుకున్న సాంబార్ ఉంది చూసారా, అది ఈ పోపులో అయితే నేను వేసుకుంటున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత ఒక గెరిటి తీసుకొని ఆ పోపు మన పప్పులో మంచిగా మిక్స్ అయ్యేటట్టు కొంచెంసేపు అయితే ఇట్లా తిప్పుకుందాము. చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. చూసారు కదండి, ఇన్స్టెంట్ సాంబార్ అయితే మనకి రెసిపీ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎప్పుడైనా మీకు బాగా ఆకలేసినప్పుడు కానీ ఈజీగా మనం వంట ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా మనకి కూరగాయలు ఉన్నప్పుడు ఇలా ఇన్స్టెంట్ సాంబార్ అయితే మీరు రెడీ చేసేసుకోండి. చూస్తుంటేనే నాకైతే నోరు ఊరిపోతుంది. మీరైతే దీన్ని ఇడ్లీతో కానీ, వడతో కానీ, దోశతో కానీ, అన్నంతో కానీ ఎలాంటి వాటితో అయినా కానీ పేరప్ చేసుకొని తినొచ్చు. నేనైతే ఇట్లా సాంబార్ చేస్తూనే పక్కనైతే ఇడ్లీ పెట్టేశాను. చూసారు కదా, ఇలా అయితే ఒక గిన్నెలో అయితే నేను కొన్ని ఇడ్లీలు అయితే వేసుకొని ఇంకా ఏదైతే మనం సాంబార్ చేసేసుకున్నామో అదైతే ఇలా వేడిగా పోసేసుకుంటున్నాను. ఆ స్మెల్కే నాకు అక్కడ ఆకలేసేస్తుంది. చూసారు కదండి, రెస్టారెంట్ స్టైల్ ఇన్స్టెంట్ సాంబార్ రెసిపీ అయితే మనకి రెడీ అయిపోయింది. మీరు టేస్ట్ చేసేసి ఎలా ఉందో ట్రై చేసి చెప్పి కమెంట్ అయితే చెప్పండి. నెక్స్ట్ ఏ రెసిపీతో రావాలో నాకు కమెంట్ చేసేయండి.